వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితం మీద మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మరణం అంతమా లేక ఇంకో ప్రయాణానికి ఆరంభమా? గరుడ పురాణం ప్రకారం మన ఆత్మ యమలోకానికి వెళ్తుంది. అక్కడ ఎదురయ్యే నిజాలు వింటే మీరు షాక్ అవుతారు. మన పూర్వ గ్రంథం అయిన గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ప్రతి ఆత్మ ఒక కఠినమైన ప్రయాణాన్ని ఎదుర్కొంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గ్రహిస్తారు. అదే మనిషి లాగా బ్రతకడం ఎంత ముఖ్యమో అని. మరణానికి కొన్ని క్షణాల ముందు మనకు కనిపించేది మనుషులు కాదు, మన కుటుంబమూ కాదు, భయంకరమైన యమదూతలు. యమధర్మరాజు ఆజ్ఞతో వచ్చినవారు. వారిని చూసిన వెంటనే మాట ఆగిపోతుంది, శరీరం కదలదు. మన దగ్గర వాళ్లు పక్కనే ఉన్నా వారితో మాట్లాడలేము. మన చివరి క్షణంలో మనం సంపాదించిన డబ్బు, మనకున్న హోదా, గర్వం ఏది ఉపయోగపడదు. ఇక ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది, కానీ వెంటనే వెళ్లదు. 10 నుంచి 13 రోజుల వరకు మన కుటుంబం దగ్గరే ఉంటుంది. ఎవరు వచ్చారు, ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు నిజంగా బాధపడుతున్నారు, ఎవరు బాధపడుతున్నట్లు నటిస్తున్నారు, ఎవరు మంచివాడు అంటున్నారో అన్నీ చూస్తుంది. ఇక ఆ తర్వాత మొదలవుతుంది భయంకరమైన ప్రయాణం. ఆ తర్వాత యమదూతలు వస్తారు. వారు ఆత్మను తీసుకుని యమలోకానికి తీసుకెళ్తారు. ఈ ప్రయాణం సులభం కాదు. ఆత్మ అనేక మార్గాలు, భయంకరమైన ప్రదేశాలు దాటాలి. హిందూ పురాణాల ప్రకారం, ముఖ్యంగా శ్రీమద్భాగవతంలో, మనిషి చేసిన పాపాల ఆధారంగా అతడు నరకలోకంలో వివిధ శిక్షలు అనుభవిస్తాడని చెప్పబడింది. ఈ శిక్షలు అన్నీ ఒకేలా ఉండవు. ప్రతి పాపానికి ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది. యమలోకంలో చిత్రగుప్తుడు మన పాపాలు చదువుతాడు. ఇక్కడ 28 రకాల నరకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు మనం కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని మన నమ్మకం. 1. తమిశ్రం. నమ్మిన వారి ధనాన్ని మోసగించి తీసుకోవడం, ఇతరుల నుంచి బెదిరించి సొమ్ముని కాచేయడం, ఇతరుల భార్యాపిల్లలను నిర్బంధించడం, కక్షతో వారిని హింసించడం, పెద్దలపై ఉన్న కక్ష వారి పిల్లలపై చూపించడం. ఇలా చేసిన వారికి ఈ శిక్ష వేస్తారు. శిక్ష: యమదూతలు కాలపాసంతో కట్టేసి చిమ్మ చీకటిగా ఉండే నరక కూపంలో పడేస్తారు. అక్కడ పాపిని సొమ్మసిల్లి పడిపోయేదాకా కర్రతో కాని, కడ్డీతో కాని, మెరకు తాళ్లతో కాని చావబాదుతారు. దెబ్బలకు తట్టుకోలేక గావు కేకలు పెట్టినా, చావు కేకలు పెట్టినా పట్టించుకోరు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఇవ్వకుండా చితకబాదుతారు. పాపి ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా వదలరు. స్పృహలోకి వచ్చాక ఈ శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా శిక్షాకాలం పూర్తయ్యే వరకు చావబాదుతూనే ఉంటారు. 2. అంధతమిశ్రం. ఒకరినొకరు మోసపుచ్చుకుని స్వార్థబుద్ధితో నా పొట్ట నిండితే చాలు అనుకుంటూ, నేను బాగుంటే చాలు అని అధిక తిండి తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వెంట్రుక ముక్కలో వదిలిపారేసే భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. నిష్కారణంగా విడాకులిచ్చే భార్యకు, భర్తకు కూడా ఇక్కడే శిక్ష పడుతుంది. శిక్ష: ఇదో భయంకరమైన చీకటి నరకం. ఇక్కడ కళ్ళు పీకి పడేస్తారు, ఏమీ కనబడదు. ఇక్కడకు వచ్చేలోపే పాపిని చితకొట్టేస్తారు. ఆ దెబ్బలకు దిమ్మ తిరిగిపోయి ఉండగా పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి ఇందులో పారేస్తారు. 3. రౌరవం. పాములతో హింస. శరీరం శాశ్వతమని తన కోసం, తనవారి కోసం ఇతరుల యొక్క ఆస్తిపాస్తులను లేదా వనరులను స్వాధీనం చేసుకుని అనుభవించే పాపుల కోసం ఉద్దేశించిన నరకం ఇది. శిక్ష: వీళ్ల చేతిలో మోసపోయిన వాళ్లు రూరు అనే భయంకరమైన సర్పంగా మారి విషం కక్కుతూ మొర్రోమని మొత్తుకున్నా, ఇంతకన్నా చావే సుఖం, మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. ఆ సర్పాలు వారి శిక్షాకాలం ముగిసే వరకు వారిని తీవ్రంగా హింసిస్తాయి. 4. మహారౌరవం. పాముల కాటుతో మరణం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తుల్ని అక్రమంగా లాక్కుని అనుభవించేవారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకుని అనుభవించేవారు, మంత్ర విద్యలు, క్షుద్ర పూజలు, ఇతరులపై ప్రయోగాలు చేసేవారు ఇక్కడకు వస్తారు. శిక్ష: ఇక్కడ కూడా రూరు అనే భయంకర సర్పాలు ఉన్నాయి. వీళ్లను భయంకరమైన విషనాగులు చుట్టుకుని మెలిపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటినే క్రవ్యాధులు అంటారు. ఈ భయంకరమైన సర్పాలు తమ చుట్టూ చుట్టుకుని నిరంతరం నలిపి కాటు వేస్తాయి. ఆ బాధ భరించలేక విలవిలలాడిపోతుంటే ఆ పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి.
5. కుంభిపాకం, వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునేవారు ఇక్కడికి వస్తారు. శిక్ష: ఇక్కడ ఎప్పుడూ సలసల కాగే నూనె ఉంటుంది, అందులో పడేసి వేపుతారు. 6. కాలసూత్రం, తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయసుడిగిపోయిన పెద్దవారిని గౌరవించి ఆదరించని వాళ్లు పెద్దలను జ్ఞానులను అవహేళన చేసేవారు గర్వంతో ఇతరులను కించపరచడం ఇలాంటివారు ఇక్కడకు వస్తారు. శిక్ష: ఈ నరకం కణకణలాడే రాగి పాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద నుండి భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. కూర్చోడానికి ఉండదు, నుంచోడానికి ఉండదు. తప్పించుకునే మార్గం లేని ఈ నరకంలో చచ్చేలా పరిగెత్తించి ఆ తర్వాత ఈడ్చి పారేస్తారు. 7. అసిత పత్రవనం, విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలుపెట్టి వాళ్లను చెడు మార్గంలో పోయేలా చేయడం, అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి ఇదే గొప్ప జీవితం అని వాదించేవాళ్లు కూడా ఈ నరకానికే వస్తారు. శిక్ష: కత్తుల్లా మహాపదునుగా ఉండే ముళ్ల చెట్లు, రాళ్లు ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ, కర్రలతో కొడుతూ పరుగులెత్తిస్తారు. ఒళ్లంతా కోసుకుపోయి, చీరుకుపోయి పాపి హాహాకారాలు చేస్తున్నా వదలకుండా వెంటపడి హింసిస్తారు. పాపి స్పృహ తప్పి పడిపోతే ఆగి, తెలివి వచ్చాక మళ్లీ కొడతారు. యముడు విధించిన శిక్ష పూర్తయ్యేదాకా ఈ శిక్ష అమలు జరుగుతుంది. 8. సుకరముఖం, అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాల్లో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ కలియుగంలో మన రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ మరియు చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ప్రధానమంత్రి స్థానంలో ఉన్నవారు కూడా ఇలాంటి పాపాలు చేస్తున్నారు. ఇలాంటివారు ఇక్కడికి వస్తారు. శిక్ష: ఇక్కడ వాళ్లను చితకకొట్టి పచ్చడి చేస్తారు. చెరకు గడను పిండి పిప్పి చేసినట్టే పాపిని భయంకరంగా శిక్షిస్తారు. తెలివి తప్పి పడిపోయినా ఉపేక్షించరు. తెలివి రాగానే ఈ శిక్ష మళ్లీ అమలు జరుగుతుంది. 9. అంధకోపం, చిట్టి చీమను బుద్ధిపూర్వకంగా తొక్కిపెట్టి బాధించేవాళ్లు, కాపాడమని ప్రేధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్లు, అలాగే ఉత్తిపుణ్యానికి సాటి జీవుల్ని చంపిపారేసే వాళ్లు కూడా ఇక్కడకు చేరతారు. శిక్ష: వాళ్లను పులులు, సింహాలు, గద్దలు, తేళ్లు, పాములు నిండి ఉండే లోయలో పారేస్తారు. చేసిన పాపం పరిహారమయ్యే వరకు ఇవి అదే పనిగా దాడి చేస్తూ చంపుకు తింటాయి. ఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడతాయో తెలియడానికే యముడు ఈ నరకంలోనికి పాపులను నెడతాడు. 10. తప్తమూర్తి, బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసినవారు. శిక్ష: ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు భయంకరమైన వేడి అనగా కొన్ని వందల డిగ్రీల నుండి వేల ఉష్ణోగ్రతలో ఉంటాయి. ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. 11. క్రిమి భోజనం, పురుగులకు ఆహారం, ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా చిన్నచూపు చూడడం, నాకంటే మీరు తక్కువవారు అని అసహ్యంతో గర్వంతో చెడిపోయిన అన్నం పెట్టడం లేదా ఆకలితో పక్కనవారు అలమటిస్తున్నా వాళ్లకు మెతుకు కూడా మిగల్చకుండా మింగేవాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను, ఆహార పదార్థాలు, పప్పుదినుసులు కల్తీ చేసి వ్యాపారం చేసేవారు ఈ నరకంలోకి యమభటులు తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. శిక్ష: ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇక్కడ కొన్ని వేల రకాల క్రిమికీటకాదులు ఉంటాయి. అవి ఆవురావుమంటూ కండలు పీక్కు తింటాయి. ఇదో రకం చిత్రహింస. పాపి శరీరాన్ని పీక్కు తినడం పూర్తయినంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టు కాదు. వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకు శరీరాలు ఇస్తూ ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు. 12. సాల్మిలి లేదా తప్త సాల్మిలి, ఆకర్షణీయమైన చిత్రాలను స్వీకరించడం. దీన్నే తప్త సాల్మిలి అని కూడా పిలుస్తారు. వావి వరస పట్టించుకోకుండా సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా అక్రమ సంబంధాలకు ఎగబడే మగవాళ్లను ఈ నరకానికి తెస్తారు. శిక్ష: ఇక్కడ కణ మండే ఒక ఇనుపలోహ మూర్తి ఉంటుంది. ఒంటికి పట్టిన మదం వదిలిపోయేదాకా ఆ బొమ్మను కౌగిలించుకోవాలి. ఒళ్లంతా భగ్గున మండిపోతున్నా వదలకుండా పాపిని ఈ బొమ్మను కౌగిలించుకునేలా చేస్తారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే చితకబాది మరీ తీసుకువస్తారు. 13. వజ్రకంటకశాలి, పదునైన చిత్రాలను ఆలింగనం చేసుకోవడం. జాతి రీతి లేకుండా మనం మానవులం అని మానవజన్మ యొక్క విలువలను, పవిత్రతను, భూమిపై ఉన్న జీవరాశుల అన్నింటికంటే కూడా అతి విలువైనది మానవజన్మ అని మరచిపోయి అధిక కామంతో జంతువులతో అసహజ శృంగారం నడిపే పాపాత్ములకు ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. శిక్ష:
ఈ నరకం వ్యభిచారం చేసిన స్త్రీ పురుషుల కోసం ఉద్దేశించబడింది. అలాంటి వారిని పదును దేరిన వజ్రాలతో తయారు చేసిన ఎర్రగా కాల్చిన ఇనుప బొమ్మ ఆకారాన్ని ఉంచుతారు. ఇలాంటి వాళ్లంతా దాన్ని కౌగిలించుకు తీరాలి. పాపి దానిని కౌగిలించుకునేలా యమభటులు బలవంతం చేస్తారు. అలా కౌగిలించుకోగానే ఆ మొనదేరిన వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లెడ చేస్తాయి. అదే సమయంలో యముని సేవకులు వెనుక నుండి బాధితుడిని కొరడాలతో కొడతారు. ఇక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టెక్కమని అక్కడ్నించి బరబరా కిందకు ఈడ్చేస్తారు. దాంతో ఒళ్లంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది. 14 వైతరణి, మురికి నది, అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన పాలకులను, వ్యభిచారులను ఇందులో పడేస్తారు. ఇది అత్యంత భయంకరమైన శిక్షాస్థలం. శిక్ష: మరణం పొందిన వ్యక్తి పైలోకాలకు చేరాలంటే ఈ వైతరణి అడ్డంగా ఉంటుంది. దీన్ని దాటి వెళ్లాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. దీంట్లో పడకుండా బయటపడాలని చాలా మంది కోరుకుంటారు. ఇదో భయంకరమైన నది. ఇది మానవ మల మూత్రాలు, చీము, నెత్తురు, ఉమ్మి, వెంట్రుకలు, ఎముకలు, మేకులు, మాంసఖండాల వంటివి మురిగి ముక్కిపోయి గబ్బు కంపుకొట్టే మహానది ఇది. చూడడానికే రోతగా, పరమ అసహ్యంగా ఉండే ఈ నదిలో రకరకాల భయంకరమైన మృగాలు కూడా ఉంటాయి. ఇందులో పడవేయబడిన వారిపై ఈ జీవులు అన్ని వైపుల నుండి దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తాయి. ఆ పాపులు తమ శిక్షాకాలం ముగిసే వరకు క్రిమికీటకాల్లా బతుకుతూ, ఆనీరే తాగుతూ, నదిలో దొరికే పదార్థాలను తిని శిక్షాకాలం గడపాల్సి ఉంటుంది. 15 పూయోదకం, నరకపు బావి. వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. శిక్ష: ఇది మలం, మూత్రం, రక్తం, కఫంతో నిండిన బావి. జంతువుల వలె బాధ్యతారహితంగా తిరిగే వారిని, అంటే తల్లిదండ్రుల మీదే ఆధారపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు పట్టించుకోని వారిని ఈ బావిలో పడేస్తారు. ఇక్కడ ఆ పాపి బావిలో నీటినే తాగి బతకాల్సి ఉంటుంది. 16 ప్రాణరోధం. కుక్కలు వగైరా జంతువుల్ని వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడ క్రూరజంతువులను వేటాడమని పాపి మీదికి వదులుతారు. అవి కండకుక ముక్కగా కొరుక్కు తింటుంటే పాపి భయంకరమైన మరణవేదన పడతాడు. 17 వైశాసనం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్లంతా ఈ నరకానికి వచ్చి పడతారు. మింగ మెతుకు ఇవ్వకుండా, తాగడానికి నీళ్లు చుక్క కూడా ఇవ్వకుండా యమభటులు మాత్రం పెద్ద ఎత్తున ఘుమఘుమలాడే వంటకాలు తింటూ పాపిని శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. ఇక్కడున్నంత కాలం పాపి ఆకలిదప్పులతో మలమలా మాడిపోతాడు. 18 లాలభక్షణం. అతి కాముకులు భార్యను కట్టు బానిసగా కన్నా నీచంగా చూసే వాళ్లు తన ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరచూ వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది. అటువంటి వారిని ఇక్కడకు తెచ్చి వాడి వీర్యాన్నే కాదు 100 మంది వీర్యాన్ని కూడా తాగిస్తారు. వీర్యపు సముద్రంలో పడేస్తారు. ఇందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తి చేయాలి. 19 సారమేయాదిదానం. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేవారికి ఈ నరకంలో తినడానికి కుక్క మాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే ఆలోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చిపడి పాపి మాంసాన్ని పీక్కు తింటాయి. 20 అవీచి. నీటి బొట్టులేని నరకం ఇది. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే సముద్రమేదో ఉండేదేమో అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్లను, వ్యాపార వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్లను, తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. అందులో ఎంతో ఎత్తైన కొండ ఉంటుంది. దాని మీద నుంచి కిందికి తోసేస్తారు. పాపి సముద్రంలో పడిపోతున్నానేమో అని కంగారు పడతాడు. కాని కొండ కింద సముద్రం ఉండదు. రాతి పలకల మీదపడి ముక్కలు ముక్కలవుతాడు. కాని చావడు. వారికి తిరిగి ప్రాణం పోసి వారి జీవితకాలం ముగిసే వరకు ఈ శిక్ష పునరావృతమవుతుంది. ఈ శిక్ష అదే పనిగా అమలు చేస్తారు. 21 అయోపానం. మండే పదార్థాలను తాగడం. మద్యం మరియు ఇతర మత్తు పానీయాలు సేవించే వారిని ఇక్కడికి పంపుతారు. శిక్ష: ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడ,
మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. ఆడ తాగుబోతు అయితే ఇనుప ద్రవాన్ని తాగాలి. మగ తాగుబోతు లావా తాగాలి. యజ్ఞయాగాదుల్లో సోమపానం చేయడం ఆనవాయితీ. ఆ ముసుగులో మద్యం పుచ్చుకునే వారికి కూడా ఇక్కడే శిక్ష పడుతుంది. యముడు స్వయంగా పాపి గుండెపై నించుని ఈ శిక్షను అమలు చేస్తాడు. 22 రక్షోభక్షం ప్రతీకార దాడులు. జంతు మానవ బలులు ఇచ్చి బలి ఇచ్చిన తర్వాత మాంసం తినేవారిని ఈ నరకంలోకి విసిరివేయబడతారు. వారు అంతకుముందు చంపిన ప్రాణులన్నీ అక్కడ ఉంటాయి. మరియు అవన్నీ కలిసి పాపులపై దాడి చేయడం, కరవడం, గాయపరచడం చేస్తాయి. ఇక్కడ వారి ఆర్తనాదాలు, మొరలు నిష్ప్రయోజనం. అంటే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు. మొక్కులు చెల్లించడం కోసం జంతుబలి ఇస్తే అది నేరమా అని మీరు అనుకోవచ్చు. కాని మీ ఇష్ట దైవం జంతువును బలి ఇస్తే మీ కోరిక నెరవేరుస్తా అని మీతో ప్రత్యక్షంగా మాట్లాడినాడా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. పురాణాల ప్రకారం బలి అంటే ఏంటో తెలుసా? మనలో ఉన్న కోపం, అహంకారం, లోభం, కామం, అసూయ, క్రూరత్వం వాటిని దేవుని ముందు విడిచిపెట్టడం. అంటే మనలోని చెడు గుణాలను త్యాగం చేయడమే అసలైన బలి. మరి జంతుబలి ఎందుకు వచ్చింది? పురాతన కాలంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో, అపోహలతో రక్తం ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అని నమ్మారు. కాని చాలా శాస్త్రాలు, మహర్షులు, భక్తులు చెప్పింది ఏమిటంటే అహింస పరమో ధర్మః. అంటే ప్రాణిని హింసించకుండా ఉండడమే గొప్ప ధర్మం. మననుంచి దేవుడు నిజంగా ఏమి కోరుకుంటాడు? దేవుడు కోరేది ప్రేమ, దయ, భక్తి, సత్యం, కరుణ. కాని భయంతో చేసిన రక్తబలి కాదు. ఒక సింపుల్ ఉదాహరణ. ఒక తల్లి తన పిల్లవాడిని సంతోషపెట్టడానికి మరొక పిల్లవాడిని చంపమంటే ఒప్పుకుంటుందా? అలాగే ఈ సృష్టిలో ప్రతి జీవి దేవుని సృష్టే అయితే ఒక జీవిని చంపితే దేవుడు ఎలా సంతోషిస్తాడు? మరి అసలైన బలి అంటే ఎలా ఉండాలి? మన కోపాన్ని దేవుడికి బలి ఇవ్వాలి. అంటే మనిషి శాంతంగా ఉండాలి. చెడు అలవాట్లను బలి ఇవ్వాలి. మద్యపానం, అబద్ధం, దురాశ వదలాలి. మనసులోని పశుత్వాన్ని చంపాలి. అదే నిజమైన బలి. మూగజీవిని చంపడం భక్తి కాదు. మనలోని క్రూరత్వాన్ని చంపడం భక్తి. దేవుడు రక్తాన్ని కాదు, మనసులోని మంచితనాన్ని కోరుకుంటాడు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏమి బలి ఇస్తారో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్. ఇక అసలు విషయానికొస్తే బలి పశువు ఎంత బాధపడుతూ ప్రాణాలు వదులుతుందో అలాగే పాపి కూడా హింసపడుతూ మరణించే విధంగా వాడి చేతిలో బలైన పశువులు, మనుషులు వచ్చి పాపిని హింసించి చండాడి కసి తీర్చుకుంటాయి. 23 శూలప్రోతం త్రిశూల హింస. ఎదుటివాడు తమకు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ఇతరుల ప్రాణాలు తీసేవాళ్లను, నమ్మకద్రోహం చేసేవాళ్లను ఈ నరకానికి పంపుతారు. శిక్ష: ఇక్కడ వారిని ఒక త్రిశూలంపై గుచ్చి వేలాడదీస్తారు. భరించరాని ఆ బాధకు తోడు అన్నం పెట్టరు. తాగడానికి నీళ్లు ఇవ్వరు. దీనికి తోడు దెబ్బలతో హింసిస్తారు. వారి శిక్షాకాలమంతా తీవ్రమైన ఆకలిదప్పికలను అనుభవిస్తూ, తమపై విధించే అన్ని హింసలను భరిస్తూ అదే స్థితిలో గడపవలసి వస్తుంది. కిరాయికి పనిచేసే గుండాలకు ఈ శిక్ష తప్పదు. 24 రకర్దమం. గొప్పలు చెప్పుకునేవారు, మంచివారిని అవమానించేవారు ఈ నరకంలోకి విసిరివేయబడతారు. శిక్ష: మంచివాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. యముని సేవకులు పాపులను తలక్రిందులుగా ఉంచి అనేక విధాలుగా హింసిస్తారు. 25 దండసుఖం. సజీవంగా తినబడటం. తన తోటి మానవుల్ని జంతువుల్లా వేటాడటం, తక్కువ చూపు చూడటం, జంతువుల వలె ఇతరులను హింసించే పాపులు ఇక్కడికి పంపబడతారు. గ్రామాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సరిపోని వారిని ఏమి అనలేక మూగ జీవులు అంటే కుక్క, పిల్లి, మేక, బర్రెలు లాంటి వాటి మీద పెట్టి తిట్టే వారికి ఈ శిక్ష. ఇక్కడ అనేక మృగాలు ఉంటాయి. ఈ మృగాలు వారిని సజీవంగా తింటాయి. వాడు ఏ జంతువుల్ని హీనపరుస్తూ, సాటి మనిషిని వాటితో పోలుస్తూ హింసిస్తాడో ఆ జంతువులు పాపిని చీల్చి చెండాడుతాయి. 26 వాతరోధం. ఆయుధ హింస. అడవులు, పర్వత శిఖరాలు మరియు చెట్లలో నివసించే జంతువులను హింసించే వారి కోసం ఈ నరకం ఉంది. వివరంగా చెప్పాలంటే మనకు ఎలాంటి హాని చేయని జింకలు, పావురం, పిచ్చుకలు లాంటి వాటిని హింసించడం లేదా చంపడం లాంటి ప్రయోగం చేసిన వారికి ఈ శిక్ష. పాపులను ఈ నరకంలోకి తెచ్చిన తరువాత నిప్పుతో కాల్చి, విషం ఇచ్చి మరియు వివిధ ఆయుధాలతో హింసించబడతారు. 27 పర్యవర్తనకం.
పక్షుల నుండి హింస. ఆకలితో అలమటించే వ్యక్తికి ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడే వాడిని ఈ నరకంలో పడేస్తారు. శిక్ష: ఆ పాపి ఇక్కడికి రాగానే కాకులు, గద్దలు వంటి పక్షులు తమ ముక్కులతో అతని కళ్లను పొడుస్తాయి. ఎక్కడికి పారిపోయే వీలు లేకుండా చేస్తాయి. వారి శిక్ష ముగిసే వరకు ఈ పక్షులు వారిని పొడుస్తూనే ఉంటాయి. 28 సూచీముఖం. సూదులతో హింసించబడటం. మంచి ఆహారం లేదా తమ బంధువులకు, స్నేహితులకు ఆహారం కొనడం వంటి జీవితపు కనీస అవసరాల కోసం కూడా డబ్బు ఖర్చు చేయడానికి నిరాకరించే గర్విష్ఠులు. పిసినారితనం ఉన్నవారిని, రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు తీయని వారిని, పరమలోభులను ఇక్కడకు తీసుకువస్తారు. వీళ్లు తమ కడుపు కోసం తినరు, ఇంకొకరికి పెట్టరు. అప్పు చేసి ఎగనామం పెట్టే వాళ్లు కూడా ఇక్కడికే వస్తారు. శిక్ష: ఇక్కడ వారి శరీరాలను నిరంతరం సూదులతో గుచ్చుతూ ఉంటారు. ఇవి కాక దుర్భుదం, నిరర్భుదం, ఏఏ, కిహిన, ఉత్పల, పద్మ, మహాపద్మల అని చల్లటి నరకాలు కూడా ఉన్నాయి. ఈ నరకాల్లో పడిన వాళ్లు చలికి బిగుసుకుపోయి గడ్డకట్టుకుపోతారు. మంచి పనులు చేసిన వారికి స్వర్గం లభిస్తుంది. అక్కడ ఇంద్రుడు ఉంటాడు. స్వర్గంలో ఆనందం ఉంటుంది. అక్కడ బాధలు లేవు, సుఖాలు మాత్రమే. స్వర్గం అయినా నరకం అయినా శాశ్వతం కాదు. అహంకారం కోసం ఇతరులను బాధ పెట్టకండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఇతరులకు సహాయం చేయండి. ఎందుకంటే చివరికి మనతో ఏవీ రావు. మన మంచితనం మాత్రమే. చివరికి ఆత్మ మళ్లీ పుడుతుంది. మన కర్మలే మన భవిష్యత్తు. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.